ఎక్కడికైనా పారిపోండి, ఏ మూలనైనా దాక్కోండి, ఎక్కడైనా నక్కండి, ఒక్కొక్కరిని వెతికి వెతికి వేటాడతాం. ఈ భూమి చివరి అంచుల వరకు పరిగెత్తిన మిమ్మల్ని పట్టుకుంటాం. మీ వెన్నును 140 కోట్ల మంది భారతీయులను విరిచేస్తాం. మీరు కలలో కూడా ఊహించిన శిక్ష మీకు విధిస్తాం. మీరే కాదు, మీకు మద్దతిస్తున్నది ఎవరైనా సరే వాళ్ళని కూడా వదిలిపెట్టాం. కాశ్మీర్ లో దాడి చేసిన ఉగ్రవాదులను ఉద్దేశించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చేసిన హెచ్చరిక ఇది. ఈ హెచ్చరిక విన్నాక నాకైతే నిజంగా రోమాలు నిక్కబొడిచాయి. ఆ వెంటనే నాకు పేరు గుర్తుకొచ్చింది. అదేంటంటే సర్దార్ ఉద్దమ్ సింగ్. ఈ పేరు మీలో చాలా మంది విని ఉండకపోవచ్చు, కానీ ఈ పేరు ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో ఉండాలి. ఈ రోజు మన ప్రధాని మోడీ చేసిన హెచ్చరిక నిజమవ్వడానికి మరికొన్ని రోజులు లేదా వారాలు లేదా నెలలు పట్టొచ్చు. బట్ ఖచ్చితంగా దీనిని మనం మన కళ్ళతోనే చూస్తాం. నేను ఎందుకు ఇంత బలంగా ఈ మాట చెబుతున్నానంటే, సరిగ్గా 106 ఏళ్ల కిందట ఓ భారతీయుడు ఇలాగే ఓ ప్రకటన చేశాడు. కొండలు, గుట్టలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, దేశాలు దాటిల్లి మరి మన జోలికొచ్చిన వాళ్ళ గుండెల్లో బుల్లెట్ దించాడు. ప్రపంచానికి మనమేంటో చూపించాడు. అతనే సర్దార్ ఉద్దమ్ సింగ్. అందుకే మన ప్రధాని ఉగ్రవాదులకు హెచ్చరించిన విధానం చూడగానే నాకు సర్దార్ ఉద్దమ్ సింగే గుర్తొచ్చాడు. భారతీయుల పౌరుషం, ప్రతీకారం తీర్చుకోవడం అనేవి ఎంత కసిగా ఉంటాయో తొలిసారి ప్రపంచానికి చాటిన వీరుడు సర్దార్ ఉద్దమ్ సింగ్. అందుకే ఆయనను షేర్ సింగ్ అని అంతా పిలిచేవాళ్ళు. మనం ఆయన వారసులం. మన జోలికి వస్తే ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా ప్రతీకారం అనేది అత్యంత భయంకరంగా శత్రువులకు తిరిగి చూపించడం మన లక్షణం. ఈ మాట నేనంటున్నది కాదు. ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన నియంత హిట్లర్ మన గురించి అన్న మాట ఇది. హిట్లర్ ఈ మాట అనడానికి కారణం నేను పైన చెప్పిన సర్దార్ ఉద్దమ్ సింగ్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆ వీరుడి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మనం గుర్తు చేసుకుందాం. ఆయన ప్రతి భారతీయుడి గుండెల్లో ఉండాల్సిన వాడు అని ఎందుకన్నా కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరాల్సిన వీడియో. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన అమాయకుల ఊచకోత ఏది అంటే ఖచ్చితంగా పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ మాస్కర్ ఆర్ జనోసైడ్. అంటే జలియన్ వాలాబాగ్ లో జరిగిన దారుణమైన మానవ ఊచకోత ఒక నరమేధం. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్లోని ఓ పబ్లిక్ గార్డెన్. సిక్కుల గోల్డెన్ టెంపుల్ కు సమీపంలోనే ఉంటుంది. ఇది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ పార్క్ లో బ్రిటిష్ జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హర్రీ డయర్ సాగించిన నరమేధాన్ని చరిత్ర ఎన్నటికీ మర్చిపోదు. జనరల్ డయర్ అనే పేరు వస్తే వెంటనే గుర్తొచ్చే ఇన్సిడెంట్ జలియన్ వాలాబాగ్ ఊచకోతే. పంజాబ్ లో సిక్కులకు వైశాఖి అనేది పెద్ద పండుగ. వైశాఖ మాసంలో వచ్చే మొదటి రోజు. సూర్యనామ పంచాంగం ప్రకారం ఇది ఏడాదిలో మొదటి రోజు. అందుకే దానిని పండగగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ. అంటే మనం ఉగాది నుంచి ఎలా అయితే తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుందని పండుగ చేసుకుంటామో అలాగే సిక్కులకు వైశాఖి పండుగ కూడా. 1919 ఏప్రిల్ 13న వైశాఖి పండుగను సిక్కులంతా సంతోషంగా జరుపుకునేందుకు జలియన్ వాలాబాగ్ పార్కులోనికి 20,000 మందికి పైగా వచ్చారు. అంతా ఆనందంగా ఉన్న సమయంలో నీచుడైన జనరల్ డయర్ తన కిరాతకులైన సైనిక మూకలతో కలిపి అక్కడికి చేరుకున్నాడు. లోపల నుంచి ఎవ్వరూ ఎటూ పారిపోవడానికి వీలు లేకుండా తలుపులకు తాళాలు వేయించాడు. ఒకవైపు తన సైన్యాన్ని నిలబెట్టి తుపాకులు ఎక్కిపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ దారుణ ఘటనలో ఎంతమంది చనిపోయారనే లెక్క ఇప్పటికీ తేలలేదు. కనీసం 2,000 మందికి పైగా చనిపోయి ఉంటారనేది అంచనా. వేలాది మంది గాయపడ్డారు. తమ కళ్ళ ముందే కన్న బిడ్డలు, కట్టుకున్న భర్తలు, భార్యలు, తండ్రులు, తల్లుల శరీరాల్లోనికి బుల్లెట్లు దూసుకెళుతూ వాళ్ళు నేల కొరిగిపోతుంటే ఆ హృదయ విదారకమైన దృశ్యాలను చూసి ఇంకా తామెందుకు బతికున్నామని బతికినంత కాలం జీవ శవాల్లా వేలాది మంది బతికారు. ఈ భూమి మీద తాము ఇంకా ఉండలేమని ఆ మానసిక క్షోభతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. జలియన్ వాలాబాగ్ నరమేధానికి కారకుడైన జనరల్ డయర్, అతనికి తెర వెనుక ఉండి మద్దతు ఇచ్చిన నాటి పంజాబ్ గవర్నర్ మైకేల్ వోడ్వాయర్, వీళ్ళిద్దరి చేష్టలు నాడు ఎంత దారుణంగా ఉండేవంటే వేలాది మందిని చంపేసి కనీసం ఆ వార్త కూడా బయటకు రాకూడదని నాటి పత్రికలన్నింటినీ తగలబెట్టేశారు. మరుసటి రోజు ఏ పేపర్లో కూడా ఆ న్యూసే లేదు. పైగా చనిపోయిన వాళ్ళంతా ఉగ్రవాదులను ముద్ర వేశారు. తమపై దాడి చేసేందుకు రావడంతో ఎదురు దాడి చేస్తే చనిపోయారని, అది కూడా కేవలం ఒక 200 మంది మాత్రమే చనిపోయారని, ఇలా రకరకాల కట్టుకొదలు అల్లి అత్యంత దారుణమైన నరమేధాన్ని దాచిపెట్టాలని చూశారు. ఇంత మారణ హోమం జరిగిన నాడున్నది ఆంగ్లేయుల పాలన. అందుకే దోషులెవ్వరికీ శిక్ష పడలేదు. బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో దేశం చిక్కుకొని న్యాయం చిక్కి శల్యమైపోయిన రోజులవి. అయినా అలాంటి రోజుల్లోనూ శంకర్ నాయర్ లాంటి న్యాయవాదులు కోర్టులో తమ గలం గట్టిగా వినిపించి జనరల్ డయర్ను గడగడలాడించారు. జలియన్ వాలాబాగ్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు
కోర్టులో న్యాయాన్ని కూనీ చేయడం, ఇవన్నీ క్లియర్గా లేటెస్ట్గా వచ్చిన అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2 మూవీలో చాలా అద్భుతంగా చూపించారు. వీలైతే అది చూడండి ఒకసారి. ఇక తాము చీకట్లో చేసిన దురాగతం ఆ చీకటిలోనే కలిసిపోయిందని జనరల్ డయ్యర్, గవర్నర్ మైకేల్ ఎ డ్వాయర్ ఖుషి అయిపోయారు. కానీ వాళ్ళకి తెలియని మృత్యువు ఉద్ధవ్ సింగ్ రూపంలో తమను వెంటాడుతోందని ఈ ఇద్దరికి తెలియదు. అప్పటికి జలియన్ వాలాబాగ్ ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది మృతదేహాలను అదే రోజు రాత్రి తన కళ్ళతో చూసిన ఉద్ధమ్ సింగ్ ఆ రాత్రే దీనికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని శపథం చేశాడు. ఆ రోజు నుంచి అదే పనిలో ఉన్నాడు ఆయన. కానీ జనరల్ డయ్యర్ ఎలా చనిపోయాడో తెలుసా? ఆయనకి ఎలాంటి చావు వచ్చిందో తెలుసా? ఈ ఘటన జరిగిన సరిగ్గా 8 ఏళ్ల తర్వాత బ్రెయిన్ టిష్యూస్లో రక్తనాళాలు పగిలి బ్లీడింగ్ అవడంతో చనిపోయాడు. దీంతో పాటు గుండె నుంచి శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ తీసుకెళ్లే రక్తనాళాలు కూడా దెబ్బతిన్నాయి. హై బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్ తో బాధపడుతూ చివరికి దారుణమైన చావే జనరల్ డయ్యర్కు వచ్చింది. వేలాది మంది అమాయకుల ఉసురు తీసిన పాపం అతడిని వెంటాడింది. ఇక్కడ ఒక మాట నేను అనకూడదు కానీ బట్ అనక తప్పట్లేదు. వీధి కుక్క కంటే హీనంగా చనిపోయాడు అంటారు కదా, అలాంటి కుక్క చావే డయ్యర్కి వచ్చింది. డయ్యర్ చనిపోయాడని తెలిసాక ఉద్ధమ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ చావు నా చేతుల్లో ఉంది కదా అని. అందుకే ఇంగ్లాండ్కు అష్ట కష్టాలు పడి చేరుకున్నాక ఉద్ధమ్ సింగ్ ముందుగా వెళ్ళింది డయ్యర్ సమాధిని చూసేందుకే. అక్కడికి వెళ్ళి ఆ సమాధిని చూస్తూ చాలా బాధపడ్డాడు తన చేతుల్లో నుంచి తప్పించుకున్నందుకు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి 8 ఏళ్ల డయ్యర్ని ఎందుకు చంపకుండా ఉద్ధమ్ సింగ్ బతకని ఇచ్చాడు అని. ఆ రోజులు ఇప్పట్లో ఇంత స్వేచ్ఛగా లేవు. అది బ్రిటిష్ పాలకుల రాజ్యం. చీమ చిటుక్కుమన్నా పట్టుకునేంత పక్కగా సైన్యం కాపలా ఉండేది. అయినా పట్టు వదలకుండా ఉద్ధమ్ సింగ్ ప్రయత్నిస్తూనే ఉండగా 1927లో ఆయుధాలు నిషేధించిన సాహిత్యం తరలిస్తుండగా బ్రిటిష్ సైన్యం అతన్ని పట్టుకుని జైల్లో వేసింది. దీంతో 1931 వరకు జైల్లోనే ఉన్నాడు ఆయన. 5 ఏళ్లు జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన ఉద్ధమ్ సింగ్ నేరుగా ఇంగ్లాండ్కే పయనమయ్యాడు. షేర్ సింగ్ పేరుతో ఓ పాస్పోర్ట్ ను తయారు చేసుకుని 1933లో ఇండియా నుంచి బంగ్లాదేశ్ కి చేరుకున్నాడు. అక్కడ నుంచి చాలా దేశాల సరిహద్దులు దాటుతూ మంచు కొండల్లో రోజుల తరబడి ప్రయాణించి సముద్ర మార్గంలో కొంత దూరం వెళ్లి ఎలాగోలాగా నానా కష్టాలు పడి ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టాడు. ఇతను జైలు శిక్ష పడిన ఖైదీ కావడంతో నిఘా ఎక్కువగా ఉండేది. అందుకే అడ్డదారుల వెంబడి వెళ్లి అష్ట కష్టాలే పడి మొత్తానికి ఎలాగైనా సరే ఇంగ్లాండ్ అయితే చేరుకున్నాడు. ఇంగ్లాండ్ లో మిగిలిన నాటి పంజాబ్ గవర్నర్ మైకేల్ ఓ డ్వాయర్ కోసం గాలింపు చేపట్టాడు. కానీ అక్కడ చాలా మంది మైకేల్ ఓ డ్వాయర్ పేరుతో ఉండడంతో ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన. ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన 6 ఏళ్ల తర్వాత తాను వెతుకుతున్న అసలైన మైకేల్ ఓ డ్వాయర్ అయితే దొరికాడు. అంటే 1940లో నాటి నరమేధానికి కారణమైన గవర్నర్ డ్వాయర్ను పట్టుకున్నాడు. కొదమ సింహంలా గర్జించాడు. 6 రౌండ్ల బుల్లెట్లను అతడి శరీరంలోనికి దించాడు. నేను సాధించాను, నా వాళ్ళను చంపిన వాడి అంతు చూశాను అనే సంతృప్తితో గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మీసం మెలేశాడు ఆయన. అది కూడా అందరి ముందే, అందరూ చూస్తుండగానే కాల్చిపడేశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి పట్టుకోగా హాయిగా నవ్వుతూ వాళ్ళతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చాడు ఆయన. సరిగ్గా ఈ ఘటనతో సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడిపోయింది. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం 21 ఏళ్ల తర్వాత ఇండియా నుంచి ఒకడొచ్చి తీర్చుకున్నాడు. మైకేల్ ఓ డ్వాయర్ను వేసేశాడన్న వార్త ప్రపంచమంతా షాక్కి గురి చేసింది. అప్పుడే జర్మనీని పాలిస్తున్న హిట్లర్ భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రకటన ఏంటో తెలుసా? ది ఇండియన్స్ నెవర్ ఫర్గెట్ దేర్ ఎనిమీస్, దే స్ట్రైక్ దెమ్ డౌన్ ఈవెన్ ఆఫ్టర్ 20 years అని హిట్లర్ ఒక ప్రకటన చేశాడు. అంటే భారతీయులు తమ శత్రువులను ఎప్పటికీ మరిచిపోరు, 20 ఏళ్ల తర్వాత అయినా శత్రువులను మట్టుబెట్టి తమ పగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇది హిట్లర్ మన గురించి చెప్పిన మాట. ఉద్ధమ్ సింగ్ 1940 మార్చి 13న మైకేల్ ఓ డ్వాయర్ను హత్య చేశాడు. ఆ తర్వాత సరిగ్గా 4 నెలల తర్వాత 1940 జూలై 31న ఇంగ్లాండ్లో ఉద్ధమ్ను ఉరితీశారు. చనిపోయే నాటికి ఉద్ధమ్ వయసు 40 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత ఆయన చితాభస్మం తీసుకొచ్చి జలియన్ వాలాబాగ్లను ఓ ప్రత్యేక గదిలో భద్రపరిచారు. నాడు ఇండియన్స్ ను జలియన్ వాలాబాగ్లో చుట్టుముట్టి బంధించేసి ఎలా నరమేధానికి పాల్పడ్డారో తాజాగా కశ్మీర్లోని అందమైన పహల్గామాలోనూ పాకిస్తాన్ కుక్కలు అలాంటి దారుణానికి ఒడిగట్టాయి. చుట్టూ పర్వతాలు, మధ్యలో ఉన్న ఎత్తైన ప్రదేశం ఇది. 7200 అడుగుల ఎత్తులో ఉండే హిల్ స్టేషన్ పహల్గామ్. ఇది అమర్నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం. ఏటా ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అలాంటి ప్రదేశానికి 5 పాక్ ఉగ్రవాదులు ఫుల్ లోడెడ్ గన్స్ పట్టుకొని వచ్చి
10 నిమిషాల్లో 26 మందిపై బుల్లెట్ల వర్షం కురిపించి వెళ్లిపోయిన ఘటన మొత్తం ఇప్పుడు భారతదేశం గుండెలను మండిస్తోంది, గుండెలను పిండేస్తోంది. ఈ ప్రదేశం నుంచి చుట్టూ ఎటు వెళ్లిపోవడానికి అవకాశం లేదని గుర్తించే ఇక్కడ దాడికి పాల్పడ్డారు. అది కూడా మతం పేర్లను అడిగి మరీ మోకాళ్ళపై కూర్చోబెట్టి వేరుగా నిల్చోబెట్టి బుల్లెట్లను శరీరంలోనికి దించడం అనేది అత్యంత హేయం. ఖచ్చితంగా జలియన్ వాలాబాగ్ దురాగతానికి పాల్పడిన నాటి బ్రిటిష్ పాపాత్ములను శిక్షించడానికి ఎలాగైతే ఉద్దమ్ సింగ్ వెళ్లి 6 ఏళ్లు వాళ్ళ దేశంలోనే వేచి ఉండి వెతికి చంపాడో, ఇప్పుడు అదే ట్రీట్మెంట్ ఈ ఉగ్రవాదులకు వారి వెనుకున్న పాకిస్తాన్కి ఇవ్వాలని భారతదేశం అంతా పగిలే గుండెలతో కోరుకుంటుంది. ఇప్పుడు ఒకవైపు దేశమంతా బాధలో ఉంటే ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో వేడుకలు చేసుకోవడానికి కేకులు తెప్పించుకున్న చండాలమైన మనస్కుల గురించి ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడానికే లేదు, ఆలోచించడానికే లేదు. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగినప్పుడు పాలన మన చేతిలో లేదు, వేరే వాడి చేతిలో ఉంది. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో సర్వస్వతంత్రులుగా ఉన్న మనం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరాలి. స్వాతంత్ర సంగ్రామం దిశనే నాటి ఘటన మార్చింది, బ్రిటిష్ పాలకులను తరిమికొట్టింది. ఈ పహల్గామ్ ఘటనతో ఇంకా ఉపేక్షించే లాభం లేదు. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు కేసరి చాప్టర్ 2 మూవీ చూస్తే నాటి మారణకాండ ఎంత దారుణమైనదో మన కళ్ళ ముందు మరోసారి ఆవిష్కృతమవుతుంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మెయిన్ గా ఆ సినిమా ఓపెనింగ్ సీన్ మాత్రం మిస్ అవ్వద్దు. నాటి దారుణ మారణకాండ బయటకు వెలుగు చూడకుండా ఉండేందుకు ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని జనరల్ డయ్యర్ ఆనాడు చేశాడు. ఆఖరికి మీడియా వాళ్ళను కూడా పూర్తిగా నియంత్రించేశాడు. పత్రికలు బయటకు రాకుండా తగలబెట్టించాడు. ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశాడు. అలాగే ఉద్దమ్ సింగ్ ఇంగ్లాండ్కి వెళ్ళి ఎలా మైకిల్ డ్వాయర్ను అంతమొందించాడో చూడాలంటే అమెజాన్ ప్రైమ్లో సర్దార్ ఉద్దమ్ సినిమా ఉంది, వెళ్ళి ఖచ్చితంగా చూడండి. గూస్ బంప్స్ అనే మాదిరిగా ఉంటుంది. మనం మన శత్రువులకు చరిత్రలో ఎంత గట్టిగా గుణపాఠం చెప్పామో ఈ 2 సినిమాలు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు దాడికి పాల్పడిన వారి ఫ్యూచర్ను మనం ఎలా డిసైడ్ చేయబోతున్నామో అర్థమవుతుంది. జై హింద్, జై భారత్.